వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మాజీ సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ శ్రేణుల్లో కష్టపడి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలుగు తమ్ముళ్లకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పలు కీలక సూచనలు చేశారు. మంగళవారం టీడీపీ నేతలతో పల్లా శ్రీనివాసరావు, ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. వైసీపీ బాటలో వెళ్లొద్దని పార్టీ శ్రేణులకు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. చట్టాన్ని గౌరవించాలని, సమన్వయం పాటించాలని దిశానిర్దేశం చేశారు. మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఏడాదిగా రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ సోమవారం కసరత్తు ప్రారంభించింది. ఆ రాష్ట్రంలో కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభాపక్షం సిద్ధమైంది. మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేలు దేశ రాజధానిలో ఉన్నారని, వారు కొత్త నాయకుడిని ఎన్నుకుంటున్నారని, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టళ్లను ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణ పరిధిలో సాంఘిక సంక్షేమ శాఖ వెనుకబడిన తరగతుల వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు మెనూ పాటిస్తున్నారా, సమస్యలు ఏమైనా ఉన్నాయా వంటివి వాటిపై విద్యార్థులతో ముఖాముఖిగా అడిగి తెలుసుకుని వాటిపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి కర్ణాటకకు బయలుదేరిన వైఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు పాకాల మండలం దామల చెరువు పంచాయతీ కట్టకిందపల్లి గ్రామం సమీపంలో ఓ డాబా వద్ద బస్సును డ్రైవర్ ఆపేశారు. బస్సులోని ప్రయాణికురాలు సంధ్యారాణి వాష్రూమ్కి వెళ్లగా ఆమె మెడలోని చైనును గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించాడు. బాధితురాలు పాకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పాకాల సీఐ సుదర్శన్ ప్రసాద్ పోలీసులు బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురై అమరుడైన అయోధ్యకర సేవకులు, భారతీయ జనతా యువ మోర్చా గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షులు, బీజేపీ తిలకనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షాహిద్ నందరాజ్ గౌడ్ 33వ వర్ధంతి సందర్భంగా మహాకాళి టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పేద పిల్లలకు పుస్తకాలు మరియు పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సతీమణి లలితా నందరాజ్ గౌడ్, రోహిత్ నందరాజ్ గౌడ్, మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కృష్ణ హాస్పిటల్ అధినేత డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు మా పాలిట దేవుడు అంటున్న తెలంగాణ రాష్ట్రం అడవి రామన్నపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన మాట్లాడుతూ తనకి వచ్చిన వ్యాధికి ఎన్నో ఆసుపత్రులు, విజయవాడ, ఖమ్మం తిరిగానని, ఎక్కడికి వెళ్లిన వ్యాధి తగ్గలేదని, డాక్టర్ పెనుమల్లి నాగేశ్వరరావు దగ్గరికి వచ్చాక పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు. గొల్లమందల గ్రామానికి చెందిన ఆమె మాట్లాడుతూ డాక్టర్ వద్దకు పోయే ప్రాణాన్ని తీసుకువస్తే ప్రాణాలు కాపాడతారని తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 1వ డివిజన్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రీమా బిశ్వాస్ తనను పోలీసులు బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించారని ఆరోపించారు. అలాగే బీజేపీ పార్టీ నాయకులతో కలిసి రామగుండం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్పొరేషన్ 1వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ్, బీఆర్ఎస్ నుంచి శ్వేత, బీజేపీ నుంచి రీమా బిశ్వాస్ ఇటీవల తమ నామినేషన్లు దాఖలు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీలు, కల్వకుర్తి 22 వార్డులు, అమడగల్ 15 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫామ్లను అందజేసే కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ బాలాజీ సింగ్తో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు బీఫామ్లను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అట్టడుగు సమాజంలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేజీ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని ఆయన కార్యాలయంలో 1 టీవీ, మన తెలుగు టీవీ, ఆంధ్రాక్ష మీడియాలకు సంబంధించిన వార్షిక డైరీ క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కేజీ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు ప్రధాన కేంద్రంగా 1 టీవీ, మన తెలుగు టీవీ, ఆంధ్రాక్ష మీడియా సంస్థలను నడుపుతున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషాను ఆయన అభినందించారు. కర్నూలు నగరం ప్రధాన కేంద్రంగా ప్రసారమవుతున్న మన తెలుగు టీవీ, 1 టీవీ మరింత అభివృద్ధి చెందాలని కర్నూలు నగరానికి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. తన కార్యాలయంలో 1 టీవీ, మన తెలుగు టీవీ మీడియాకు సంబంధించిన వార్షిక డైరీ క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఎంతో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా వెనకబడిన రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు నగరం ప్రధాన కేంద్రంగా మీడియా సంస్థలను విజయవంతంగా నడుపుతున్న డాక్టర్ షేక్ మహబూబ్ బాషా కృషిని ఆయన అభినందించారు.